నమస్తే మన ఆంధ్ర తెలంగాణ మార్ట్ 24 న్యూస్ కి స్వాగతం. నా పేరు దేవి. నేటి వార్తలు. పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు పాలకొల్లు మండలం దగ్గులూరు ప్రభుత్వ మెడికల్ కాలేజీ వద్ద వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో చలో మెడికల్ కాలేజ్ నిరసన కార్యక్రమం ఘన విజయవంతమైంది. జిల్లా అధ్యక్షులు ముద్దునూరి ప్రసాదరాజు అధ్యక్షతన యూత్ మరియు విద్యార్థి విభాగాలు పెద్ద ఎత్తున పాల్గొని ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేసే పీపీపీ విధానాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. వైఎస్ జగన్ పాలన 65 ఎకరాల భూమి సేకరించి కొంతమేర నిర్మాణం పూర్తయినప్పటికీ కూటమి ప్రభుత్వం ఏడాది 6 నెలలు గడిచినా పనులు చేపట్టకపోగా ప్రైవేట్ భాగస్వామ్యం కల్పించే ప్రయత్నాలు చేస్తున్నందుకు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని తెలిపారు. ఈ నిరసనలో పాలకొల్లు ఇన్ఛార్జ్ గుడాల శ్రీహరి, గోపాలరావు, భీమవరం ఇన్ఛార్జ్ చిన్నమిల్లి వెంకటరాయుడు, నరసాపురం పార్లమెంట్ పరిశీలకులు ముద్దునూరి మురళీకృష్ణంరాజు, చిలువూరి కుమార దత్తాత్రేయ, యువజన విభాగ జిల్లా అధ్యక్షులు చిలుగూరుపాటి సందీప్ తదితరులు పాల్గొన్నారు. 15 నెలలైంది. ఇవాళ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు. ఏమనంటే ఇది ప్రైవేట్ భాగస్వామ్యంతో నడపడానికి గుత్తేదారుని అమ్ముకోవడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ రాష్ట్ర ప్రజలు అనుకున్నది ఒకటి, ఆశించింది ఒకటి, జరుగుతున్నది ఒకటి. ఈ రోజున దీన్ని ప్రతి ఒక్కరూ కూడా ఖండిస్తా ఉన్నాం. వైఎస్ఆర్ పార్టీ తరఫున తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం. ఈ ప్రైవేటీకరణని సంపూర్ణంగా వ్యతిరేకిస్తాం. ఎందుకనంటే మంచి ఉద్దేశంతో మొదలైనటువంటి ఈ మెడికల్ కాలేజీలు ఎన్నో వేల మందికి ఇక్కడ సీట్లు ఇచ్చేటువంటి అవకాశం. ఏ ముఖ్యమంత్రి అయినా మెడికల్ కాలేజీలు కట్టడానికి ప్రయత్నం చేస్తాడు. ఏ ముఖ్యమంత్రి అయినా మా రాష్ట్రానికి మెడికల్ సీట్లు రావాలని ప్రయత్నం చేస్తాడు. కానీ ఈ ముఖ్యమంత్రి గారు మాకు ఈ మెడికల్ సీట్లు వద్దు అని లెటర్ రాసినటువంటి చరిత్ర ఈ ముఖ్యమంత్రికే దక్కుతుంది. ఈరోజు పాలకొల్లు, పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గంలో 3 పర్యాయాలు కూడా వైఎస్ఆర్సీపీ ఓటమి చెందినా కూడా మా గౌరవ ముఖ్యమంత్రి గారైన మాజీ ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పాలకొల్లు నియోజకవర్గం అభివృద్ధి బాటలో తీసుకెళ్లాలనే మంచి సదుద్దేశంతో జిల్లాలో ఇక్కడ మెడికల్ కాలేజీ ఇవ్వడం జరిగింది. అంటే భీమవరానికి భీమవరం కాలేజీలు ఉన్నాయి, నర్సాపురానికి నర్సాపురం యూనివర్సిటీ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. కానీ ఇక్కడే బాగుండాలి, పాలకొల్లు నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరూ అభివృద్ధి చెందాలి, చుట్టుపక్కల గ్రామాలన్నీ కూడా మంచి అభివృద్ధి చెందాలనే మంచి ఆలోచనతో దగ్గులూరు గ్రామంలో కాలేజీ ఇవ్వడం జరిగింది. అంటే 65 ఎకరాల భూమిని సేకరించి దాదాపుగా సుమారు 70-80 కోట్ల రూపాయలు భూమిని కొని గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అప్రూవల్ తెచ్చి 475 కోట్ల రూపాయలతో ఇక్కడ టెండర్ పిలిచి పని స్టార్ట్ చేయడం జరిగింది. ఆ రోజున వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉండగా ఇక్కడ పనులు జరుగుతున్నా కూడా ఇప్పుడు స్థానికంగా శాసనసభ్యులు అలాగే మంత్రి జలవనరుల శాఖ మంత్రి గారు అప్పుడు వచ్చి గేదెలు మేస్తున్నాయి, ఆవులు మేస్తున్నాయని చెప్పి సెల్ఫీలు తీసుకున్న ఆ మంత్రి గారు ఇప్పుడు ఎక్కడున్నాడని అడుగుతున్నాను నేను. ఎందుకంటే అప్పుడు కనపడిన స్పీడ్ ఇప్పుడు ఏమైంది? చంద్రబాబు నాయుడు పీపీ విధానం అంటే ప్రైవేటీకరణ చేయడానికి మీరందరూ ఎందుకు సహకరిస్తున్నారు? అంటే సహకరించి అమ్మేసి ఓటాలు తీసుకుంటున్నారా అని అడుగుతున్నాను నేను. చదువుకోవాలంటే, ఒక డాక్టర్ అవ్వాలంటే మరి ప్రభుత్వ యొక్క కాలేజీలు ఉంటేనే పేదవాడి విద్యకి అందుబాటులో ఉంటది కనుక అలా ఈ ప్రైవేటీకరణ చేయడం వల్ల పేద విద్యార్థి చదువుకోలేని పరిస్థితి కల్పిస్తున్నారు. ఎంచేతంటే గతంలో అనేక సార్లు చెప్పడం జరిగింది, పేదల విద్య కోసం మరి స్వర్గీయ రాజశేఖర గారు తీసుకున్న నిర్ణయం మరి అమ్మోహం ఈ రోజు కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా పేదవాడి గుండెల్లో కలిపి పడతాం.